ఓ, అయ్యర్ గారేనా ప్రాసిక్యూటర్? యువర్ ఆనర్, నేను ఈ స్టేట్కి స్పెషల్ ప్రాసిక్యూటర్ని. ప్లీజ్ ప్రొసీడ్. ఈ కేసులోకి వెళ్ళడానికి ముందు నేను చిన్న కథ చెప్తాను. కొన్ని ఏళ్ల క్రితం, మీకు కరెక్ట్గా చెప్పాలంటే 1989, నేను అడ్వకేట్ సీతారామయ్య దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు యువర్ ఆనర్, ఆయన ఒక కేసు వాదించాల్సి వచ్చింది. ఆ రోజు గుండల్పేటలో పెద్ద ఫైనాన్సర్గా ఉన్న దేవేందర్ గౌడ్ ఒక్కగానొక్క కుమారుడు వినాయకన్. అక్కడే ఎలక్ట్రిసిటీ బోర్డులో ప్యూన్గా పనిచేస్తున్న రామప్పనికి 21 ఏళ్ల వయసున్న కూతురుంది. అమ్మాయి వెంట విడిపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ అమ్మాయి బస్సులో వస్తున్నప్పుడు ఆ అమ్మాయి మీద చేయి వేసిన వినాయకన్ కుడి చేతిని అదే బస్సులో అందరూ చూస్తూ ఉండగానే ఓ 18 ఏళ్ల కుర్రాడు నరికేశాడు. కానీ కేసు కోర్టుకు వచ్చిన తర్వాత నరికిన వాడికే కేసు వ్యతిరేకమైంది. అది కూడా 307 అటెంప్టివ్ మర్డర్. యువర్ ఆనర్, ఆ రోజు కేసుని 18 ఏళ్ల కుర్రాడి కోసం సీతారామన్ గారు వాదించి గెలిచినప్పుడు ఎండింగ్ నోటుగా ఆయన మాటలు విని మా జూనియర్స్ అందరికీ ఒళ్ళు పులకరించిపోయింది. దట్స్ ద డిగ్నిటీ ఆఫ్ ది నేషన్ ఈజ్ ది డిగ్నిటీ దట్ ఇట్ గివ్స్ ఇట్స్ ఉమెన్. ఒక దేశం యొక్క గౌరవం అంటే ఆ దేశంలోని స్త్రీలకిచ్చే గౌరవమే. కానీ అప్పటి ప్రతివాది న్యాయం కోసం పోరాడిన అబ్బాయి కేసుని మన చట్టంలో లొసుగులను ఉపయోగించి ఆ కేసును నీరుగార్చారు. ఈ కేసులో శిక్ష పడాల్సిన వాళ్ళని తెలివిగా తప్పించారు. యువర్ ఆనర్, ఆ కేసును మీకు ఈరోజు గుర్తు చేయడానికి ఒక కారణం ఉంది. బికాజ్ హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. ఆ రోజు ఆ ఫైనాన్సర్ కొడుకు యొక్క ఉద్దేశమే ఆ అమ్మాయిని మొలాస్ట్ చేయటం మాత్రమే. ఈరోజు ఈ కేసులో SC 24 of 2019 ద విక్టిమ్ వాజ్ రేప్డ్ అండ్ బర్న్ టు డెత్. ఆ రోజు ఒకడు దానిని ఎదిరించి ప్రశ్నించాడు. అతను ఒక సాధారణ 18 ఏళ్ల యువకుడు. అదేవిధంగా ఈరోజు వచ్చింది చట్టాన్ని కాపాడే ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్. యువర్ ఆనర్, ఆ రోజు నేరం చేసిన వినాయకం అనే కుర్రాడికి అప్పటి న్యాయస్థానం 3 ఏళ్ల శిక్ష విధించింది. ఈరోజు ఈ హత్యతో సంబంధం ఉన్న 4 నేరస్తులకి గౌరవనీయులైన న్యాయమూర్తి గారు విధించాల్సింది ఉరిశిక్ష. యువర్ ఆనర్, బికాస్ దే హ్యావ్ కమిటెడ్ ఎ హీనస్ క్రైమ్ దట్ షాక్డ్ ద ఎంటైర్ నేషన్. యువర్ ఆనర్, ఈ కేసు కోర్టులో విచారణకి వచ్చినప్పుడు అతి ముఖ్యమైన మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఆ 4 లేక ఈ పోలీస్ ఆఫీసర్ ఆ నేరం చేసింది? కారణం, ఇక్కడ న్యాయం కోసం పోరాడుతోంది ఒక స్త్రీ, ఒక మాతృమూర్తి. ఈ సమాజానికి ద సొసైటీ ఈజ్ ద పిటిషనర్. ఒప్పుకుంటున్నాను, వివరాలు సేకరించడానికి క్రిమినల్స్ని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసు వాళ్ళు కాల్చాల్సింది మోకాళ్ళ కింద మాత్రమే. అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇలాంటి వాళ్ళను కాల్చాల్సింది మోకాళ్ళ కింద కాదు యువర్ ఆనర్. ఇదిగో ఇక్కడ, లేదంటే ఇక్కడ కాల్చాలి. బికాస్ దే ఆర్ క్రిమినల్స్. ఆ బ్లడీ క్రిమినల్స్ కి వ్యతిరేకంగా, ఆ హంతకులకు వ్యతిరేకంగా పోలీసు వాళ్ళు చేసింది తప్పని తన గుండెలపై చెయ్యి వేసి ఈ కోర్టులో ఉన్న ఏ ఒక్కరైనా ముందుకొస్తే ఐ విల్ ఛాలెంజ్ దెమ్. May I? Your Honor, I think he has a point. ఈ ఇన్స్టంట్ టీ, ఇన్స్టంట్ కాఫీ అంటామే, ఆ విధంగా ఇన్స్టంట్ జస్టిస్. He has a point. And to prove that point, ఒకరిని కోర్టులో ప్రవేశపెట్టడానికి మీ అనుమతి కావాలి. ప్రొసీడ్. పేరు? తాయారమ్మ. ఊరు? కాకినాడ. ఇక్కడ మీరెక్కడ ఉంటున్నారు? కేఆర్పురం కాలనీలో. పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు? ఒకే ఒక కూతురు. తన పేరేంటి?
ఒకే ఒక కూతురు యువర్ ఆనర్. పేరు శివాని. 14 ఏళ్ళు. చదువులో దిట్ట. తండ్రి వదిలేసి వెళ్ళిన ఇంటిని కాపాడడం కోసం స్కూల్ అయిపోయాక ప్రతిరోజు కేఆర్పురంలో ఒక ఇంటికి పనికి వెళ్తుంది. బట్ గత 2.5 సంవత్సరాలుగా తను స్కూల్కి వెళ్ళడం లేదు. ఆ ఇంటి పనికి వెళ్ళడం లేదు. కారణం తను లేదు. షీఈస్ నో మోర్. ఆ హౌస్ ఓనర్, ఆ 67 ఏళ్ల వ్యక్తి, దట్ 67 years old man బ్రూటలీ రేప్డ్ హర్. ఈవిడికి ఆదరణగా ఉన్న తన మేనమామ ఆ 67 ఏళ్ల ముసలాడి మీద కేసు పెట్టాడని, పాపం అతని మీద అబద్ధపు కేసు పెట్టడం వల్ల అతను జైల్లో ఉన్నాడు. అప్పుడు కూడా ఈవిడేమీ కృంగిపోలేదు. మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్తున్న దారిలో నంబర్ ప్లేట్ కూడా లేని ఒక ట్రక్కుతో దారుణంగా గుద్ది ఆ 16 ఏళ్ల ఆడపిల్ల ప్రాణం తీశారు. సో మై క్వశ్చన్ ఇస్ యువర్ ఆనర్, చట్టం అందరికీ సమానమే అయితే ఈ నలుగురిని షూట్ చేసి శిక్షించినట్టు ఆ 67 ఏళ్ల మృగాన్ని షూట్ చేయొద్దు? ఇన్స్టంట్ టీ, ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్. సారీ ఫర్ ది ఇంటరప్షన్ యువర్ ఆనర్. ఆపోజిట్ లాయర్ గారు కొత్తగా వచ్చినందున ఇలాంటి కేసుల్లో అనుభవం ఉండుండదు యువర్ ఆనర్. ఇలాంటి కొన్ని వేల కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ది కేస్ డిస్కస్ హియర్, దట్ ఈస్ SC 24 of 2019, has no connection with this incident. Absolutely no connection at all. ఎవరో ఒక ముసలాడు ఎవరో ఒక అమ్మాయిని మోసం చేశాడు. ఒకవేళ అతను ఎవరో ఒక ముసలాడు కాకపోతే ఈవిడెవరో మీకు తెలిసే అవకాశం లేదు. ఈవిడ కూతురు మీకు తెలిసే అవకాశం లేదు. కానీ ఆ 67 ఏళ్ల ముసలాడు మీకు తెలియకుండా ఉండే అవకాశమే లేదు. వేరే ఎవరికి తెలియకున్నా ఆ వయసుడికిన వాడి కోసం హైకోర్టు వరకు వెళ్ళి వాదించిన ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మిస్టర్ కుల్దీర్ యాదవ్, 3 times MLA, మాల్వా కాన్స్టిట్యుయెన్సీ, జామ్నగర్. ఇస్ దట్ నేమ్ సౌండ్స్ ఫెమిలియర్ మిస్టర్ అయ్యర్? తన పేరు కూడా సరిగ్గా రాయడం తెలియని ఒక మహిళ గత 2.5 సంవత్సరాలుగా న్యాయం కోసం తప్పిస్తోంది, బతిమాలుతోంది చట్టం ముందు నుంచొని. And nobody bothered. Not the public, not the media, not even the court. It was as if she never existed. And the best part is ఇదే ఎమ్మెల్యే ఇదే కాన్స్టిట్యుయెన్సీలో నుంచొని రికార్డ్ మార్జిన్తో మళ్ళీ గెలిచాడు. మిస్టర్ అయ్యర్, సీనియర్ మాటలను నేను కొంచెం వాడుకుంటాను. And the dignity of the nation is the dignity that it gives its women. Here is a woman. Here is a mother. Here is a petitioner. So my question is, Your Honor, చట్టం అందరికీ సమానమే అయితే ఆ నలుగురిని షూట్ చేసి చంపినట్టు ఎమ్మెల్యేని కూడా షూట్ చేయడానికి వాట్స్ యువర్ నేమ్? అరవింద్ స్వామినాథన్. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? మీరనేది చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలనే కదా? యువర్ ఆనర్, ఐ థింక్ ది లాయర్ షుడ్ బి యాక్చువల్లీ బుక్ ఫర్ ట్రైంగ్ టు ఇన్సైట్ వైలెన్స్. ఎమ్మెల్యేకి వ్యతిరేకమైన కేసు ఇది. అలాగే హైకోర్టులో విచారణ జరుగుతున్న కేసు ఇది. ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా ఉన్నవని కూడా ఒట్టి ఆరోపణలు మాత్రమే, జస్ట్ ఎలిగేషన్స్. And no one is proved guilty unless convicted by the court. Those 4 men were not even produced in court, Mr. Prosecutor. అజ్మల్ కసబ్ని కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాతే ఉరితీసి చంపారు. Forget the trial, forget the judgment. ఆ నలుగురిని కోర్టులో అసలు ప్రొడ్యూస్ కూడా చేయలేదు. అంతకంటే ముందే చంపేశారు. అండ్ హెన్స్ ద క్వశ్చన్, వై? వాట్ వాస్ ద హరీ?